మన మినిస్ట్రీస్లో ఉన్న చాలామంది ప్రభువు బలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అది వారికి క్షేమం కాదు. ప్రభు వలన తీసుకోకపోవటం వలన అది వారి ఆధ్యాత్మిక జీవితానికి భౌతిక పరంగా కూడా వారికి నష్టం కలుగు చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రభువు బలలో చేయి వేయకపోవటం వారి ఆధ్యాత్మిక జీవితానికే కాదు, భౌతికంగా కూడా వారికి నష్టం కలిగిస్తుంది. విశ్వాసులు కాబట్టి ఈ మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే ప్రభువు బల నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎప్పుడన్నా ఒకసారి ఒక బలమైన కారణం చేత మిస్ చేసి ఒకవేళ దానికి కూడా చాలా భయపడాలి. ఎందుకంటే నా శరీరమును తీసుకొని నా రక్తము త్రాగు వాడే అన్నాడు ఆయన. వాడే నిత్య జీవము గలవాడు. అపోస్తలులు ఈ క్రమాన్ని పిచ్చోళ్ళే బెట్ల, ఇది ఒక ఆచారంగా బెట్ల. ప్రభువు చెప్పాడు కాబట్టి వాళ్ళు అపోస్తలులు ఈ క్రమాన్ని పెట్టారు. ఎవరైతే ప్రభు బలను నిర్లక్ష్యం చేస్తున్నారో వారు అతి త్వరలోనే వారు నష్టాన్ని కూడా సవిచూస్తారు. చాలా నష్టపోతారు. ఇది నేను చెప్పకపోతే దేవుడు నన్ను లెక్కడుగుతాడు కాబట్టి చెప్తున్నాను. ఏముందలే, అది ఎప్పుడైనా తీసుకోవచ్చులే అనుకుంటే చాలా తప్పు. ఒక క్రమం ఏర్పరిచారు అపోస్తలులు. ఇది నేను ఏర్పరిచిన క్రమం కాదు, అపోస్తలుల క్రమం. ఈ అపోస్తలుల క్రమాన్ని ఎవరైతే విస్మరిస్తారో వారు భౌతికంగా కూడా నష్టపోతారు. మళ్ళీ చెప్తున్నాను, ఆధ్యాత్మిక నష్టమే కాదు, భౌతికంగా కూడా వారు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. బైబిల్లో దానికి లేఖనాధారాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అలాగూ వారు తీసుకోవట్లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు నష్టం. చాలామంది ఎందుకు తీసుకోరంటే ఇంకా మనం కొన్ని పొరపాట్లు తప్పులు చేసిన తర్వాత ప్రభు దగ్గరికి మనం ఏ మొహం పెట్టుకుని వెళతాం అని కొంతమంది తీసుకోరు. అది తప్పు. కృపాసనము దగ్గరకు ధైర్యముగా వెళ్ళుదామని ఉంది. మన ధైర్యం ఏంటి? ప్రభువు క్షమిస్తాడనే ధైర్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. తన దగ్గరకు వచ్చు వారిని ఎంత మాత్రమైనా త్రోసివేయడు. తెలుసో తెలియకో పొరపాటునో తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. వాటిని పట్టుకొని మదన పడుతూ అలాగే ప్రభు బలలో చేయవేయకుండా ఉంటే అది చాలా ప్రమాదం. అలా ఉండకూడదు. అట్లని చెప్పి తప్పులు చేస్తూ ప్రభు బల చేయొచ్చా అని కాదు దాని అర్థం. ఒక్కోసారి ప్రభువు అసలు ఏ దోషం, ఇందాక ప్రభు బల్ల అప్పుడు తీసుకునేటప్పుడు ఈ మాట ప్రభువే మాట్లాడించాడు. అసలు ఒకళ్ళ మీద అసలు ఏ లోపం కనపడదు. ఒకసారి అసలు నీ మనస్సాక్షి నీ మీద అసలు ఏ నేరారోపణ చేయదు. అసలు నువ్వు తప్పు చేసినట్టు కూడా ఏమీ, అయినా ప్రభు బల తీసుకోవాలి. అయినా తీసుకోవాల్సిందే. ఎందుకంటే అది ప్రభువు పెట్టిన క్రమం. నేను వచ్చు వరకు దీనిని చేయమన్నాడు. యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది. ఆయన మాట నిర్లక్ష్యం చేయటం అంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించటమే. ఆజ్ఞను అతిక్రమించిన వారు క్షేమంగా ఉంటారా? ఉండరు. కాబట్టి ఆయన బలలో చేయవేయటానికి మనము ధైర్యంగా, ప్రతి మానవుడు మనకున్న గొప్ప ధన్యత ఏంటో తెలుసా? క్రైస్తవులుగా యేసు రక్త నిబంధన క్రింద ఉన్న వారికి, నమ్మి బాప్తీసం పొందిన వారికి ఉండే గొప్ప ధన్యత. ఇక మిగిలిన వారి ఎవ్వరికీ ధన్యత లేదు. ఏంటి ఆ ధన్యత అంటే మనం ప్రభువుతో సమాధాన పడే ధన్యత. దేవుని నామానికి స్తోత్రం. ప్రతి వారము మనకి ఈ ధన్యత ప్రభువు ఇస్తున్నాడు ఈ సమయాన్ని. అందుకని అపోస్తలుడు ఆదివారమున మేము
రొట్టె విరుచుటకు కూడితిమి అన్నారు. కాబట్టి ఎవరు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నమ్మి బాప్తిస్మము పొందిన ఏ వ్యక్తి కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ప్రతి ఆదివారమున ప్రభువు బలలో పాలు పుచ్చుకోవాలి, ఖచ్చితంగా చేయాలి. నెలకోసారి చేస్తానంటే కుదరదు, సంవత్సరానికి ఓసారి చేస్తానంటే కుదరదు. అవి వాక్య క్రమం కాదు, అపోస్తలుడు పెట్టిన క్రమం కాదు. చాలామంది అలా చేస్తున్నారుగా అంటే చాలామంది నరకానికి పోతారు. నువ్వు పోతావా? చాలామంది అలా చేస్తున్నారుగా, మెజారిటీ అట్లాగే చేస్తున్నారుగా అంటే మెజారిటీ కాదు. మెజారిటీ ఏం చేస్తున్నారని కాదు, మెజారిటీ ఏం చేస్తున్నారని కాదు. బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది అనేదే మనకు క్రైటీరియా. దాని మీద మనం దృష్టి పెట్టాలి. కానీ కాబట్టి ఎవరు ప్రభు బన్న నిర్లక్ష్యం చేయొద్దు. అది వారి ఆరోగ్యం మీద కూడా దెబ్బతీస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, వారి బాడీలో కూడా ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది. వారికి క్షేమం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, అయోగ్యముగా తగిన రీజన్ లేకుండా ప్రభువు బల్లలో చేయి వేయకుండా ఎవరైతే ఉంటారో వారి భౌతిక పరంగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆధ్యాత్మికంగా వారికి నష్టం. తీసుకున్న వాళ్ళు కూడా ఎలా పడితే అలా తీసుకున్న సేమ్ ప్రాబ్లం. ప్రభు బల్ల అంటే ఎట్లుంటుందంటే ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంటుంది. తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి, అది కూడా యోగ్యంగానే తీసుకోవాలి. మనం ఎలా యోగ్యులం అవుతామంటే మన అపరాధములు పాపములను ఎదుట ఒప్పుకుంటాం. అందుకనే ప్రభు ఆ సమయం ఇస్తున్నాడు. మనం లోపలికి అడుగు పెట్టగానే ఆ సమయాన్ని ప్రభు మనకిస్తున్నాడు. ఈ ప్రార్థనా స్థలంలోనికి మనం అడుగు పెట్టగానే, అందుకనే సమయం అది ప్రార్థనా సమయం. ఎవరమో పర్ఫెక్ట్ కాదు, మాట్లాడుతున్న నేను పర్ఫెక్ట్ కాదు, కూర్చొని ఆలకిస్తున్న మీరు పర్ఫెక్ట్ కాదు. కానీ పర్ఫెక్ట్ అవ్వటానికి ప్రభువు మనకిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. సంపూర్ణ సిద్ధి మనం పొందిన వాళ్ళం కాదు. ఈ శరీరం ఉన్నంతకాలం కొన్ని బలహీనతలు ఉంటాయి, అవి చిన్నవో బలహీనతలు ఉంటాయి. దాన్ని బట్టి ప్రభువు సన్నిధిని, ప్రాముఖ్యంగా ప్రభువు బల్లను సమీపించకుండా నిర్లక్ష్యంగా చేసేవారిని ఆయన క్షమించడు. ఈ మాట నేను తెగించి మాట్లాడాల్సి వస్తుంది. క్షమించడు. ఎందుకు క్షమించడు అంటే అసలు క్షమాపణ కోరుకోవటానికి మీరు ఆ పని చేయాలి. కృపాసనము దగ్గరకు పౌలు అన్నాడుగా మాట, మనము కృపాసనము దగ్గరకు ధైర్యముతో వెళ్ళదు. ఏం ధైర్యంతో? కృపాసనం ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అక్కడికి మనం ధైర్యంగా వెళ్ళటానికి, ఎవరైనా ధైర్యంగా వెళ్ళటానికి ఆయన మధ్య తెరను చింపేశాడు. యేసుక్రీస్తే చేశాడు ఈ పని. పరమాత్ముడే చేశాడు. యేసుక్రీస్తు ఆయన మరణించినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందకి రెండుగా చీలిపోయిందంటే అర్థం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం లేదు, పరిశుద్ధ స్థలం లేదు, మొత్తం ఏకమైపోయినాయి. ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు. అప్పుడు వెళ్ళినట్టు ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళటానికి కాదు, ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆ ధైర్యము మనకిచ్చాడు. అందుకని ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన నూతనమైన మార్గము. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ మనకంటే మన ప్రధాన యాజకుడు ముందుగా వెళ్ళెను. కాబట్టి ప్రభు బల్లను దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభువు ప్రార్థనను దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. మనం ఏ మొహం పెట్టుకొని ప్రార్థన చేస్తాం, ఆయన దగ్గరికి ఎట్లా వస్తాం? కాదు, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని కుమారునివి, నీవు దేవుని కుమార్తెవు. నీవు లోపాలున్నా ఆయన నిన్ను ఎలా చూస్తాడో తెలుసా? ఆయన దృష్టిలో నువ్వు ఆయన బిడ్డవి. ఆయనకు అంటే నువ్వు మారు మనస్సు పొందుతావని ఆయనకు తెలుసు. ఇప్పుడు పర్ఫెక్ట్ కాకపోవచ్చు, ఒకనాటికి నువ్వు పర్ఫెక్ట్ అవుతాని ఆయనకి తెలుసు. అందుకని ప్రధాన యాజకుడు వృత్తాంతాన్ని బైబిల్ గ్రంథంలో నేను చాలాసార్లు చెప్పాను. జకర్యా గ్రంథం. ప్రధాన యాజకుడైన జకర్యా మలిన వస్త్రాలు గలవాడై దూత ఎదుట, అనగా
ప్రభు ఎదుట అనగా యేసుక్రీస్తు ఎదుట నిలబడ్డాడు. అంటే మలిన వస్త్రాలంటే అతనిలో ఏదో అపవిత్రమైంది ఉంది, ప్రధాన యాజకుడే. కానీ ప్రభు ఏమంటున్నాడు అతను చూసి, సాతానుతో పక్కన సాతాను ఫిర్యాది నేరారోపణ చేస్తున్నాడు. ఇతడు అగ్నిలో తీయబడిన కొరివలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. అది నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. నీ బిడ్డే ఉన్నాడు అనుకో, నువ్వు కన్న బిడ్డే, నీ కుమారుడో కుమార్తె బురదలో పడి, ఏదో మురికాలలో పడి, పొరపాటునో కాలు జారి మురికాలలో పడి బురదలోనే పడి ఆ మట్టితో ఆ మురికితో నీ దగ్గరికి వస్తే, చిచి ఈ మురికి ఉంది, అసలు నువ్వు నా కొడుకు కాదు కుమారుడు కాదు, తోసేస్తావా, తలుపు వేసేసి నెట్టేస్తావా? నువ్వే చేయవు ఆ పని, మరి ప్రభు ఎందుకు చేస్తాడు? చేయడు. అందుకని ధైర్యంతో ఆయన దగ్గరకు రావాలి. ధైర్యంతో ప్రభువా ప్రార్థన చేయాలి, ప్రార్థనకు రావాలి, ప్రార్థన చేయాలి ధైర్యంతో. ఏ మొహం పెట్టుకొని వస్తామంటే నీ మొహమే. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు తన ముఖం పెట్టుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. అతడు ఎంత ఘనపరచబడ్డాడో, తండ్రి ఎంతగా అతన్ని ప్రేమించాడో, స్టిల్ ఇప్పటికీ నిన్ను నీ ప్రభువైన దేవుడు, నీ తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగు. నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నా, నీ హృదయమే నీ మనస్సాక్షి నీ మీద ఎంత నేరారోపణ చేస్తున్నా, అయినా నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు ఆయన ప్రభువు. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవి. దేవుని నామానికి స్తోత్రం. ఆయన రక్తముతో నిన్ను కొన్నాడు. నీ కడుపు స్త్రీలకు బాగా తెలుసు. నీ కన్న బిడ్డ కడుపు తీపి అంటారు. అందుకనే స్త్రీలు, అందుకనే పిల్లల్ని తండ్రి బాగా దండిస్తారు, కానీ తల్లి మాత్రం కొంచెం గారాభంగా ఎందుకు చూస్తారంటే వాళ్ళకి కడుపు తీపి అంటారు. వాళ్ళ పొరపాట్లు అంటే వాళ్ళ ఆ పేగు బంధం చాలా కష్టపడి ఇబ్బంది పడి అంటారు కదా. మరి ఒక మానవు రాలివైన నీకే అంత మమకారం ఉంటే, ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, కన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన నీ పట్ల ఎంత మమకారం ఉంటుందో చూడండి. అందుకనే ప్రతి దినము నూతనముగా నీ ఎడల ఆయనకు వాత్సల్యము కలుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగు. హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో ప్రభువా నన్ను క్షమించు, నా తండ్రి నన్ను క్షమించు, తప్పిపోయిన కుమారుల్లాగా నా ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాట నువ్వు హృదయపూర్వకంగా పలికితే చాలు, నీ పాపాలు నీ దోషాలు మరి అన్నడు ఆయన జ్ఞాపకం చేసుకోడు. దేవుని నామానికి స్తోత్రం కలుగు. ఆయన తన వీపు వెనకేసాడని ఉంది బైబిల్లో. ఆయన మర్చిపోయాడు అంటే మతి మరుపుడు అని కాదు. నా పాపాలు దోషాలు ఆయన వీపు వెనకేసి మర్చిపోతాడంటే అర్థం ఏంటంటే దాన్ని ఎత్తడు. మనం అంటాం చూడ గతం గత అంటారు కదా, అయిపోయింది. ఎప్పటి నుంచి అయినా దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ప్రభువు బల్లని ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభువు బల్లలో చేయి వేస్తున్నారంటే వాళ్ళు యేసు రక్తంలో కడగబడ్డారని అర్థం, నమ్మి బాప్తీసం పొందారని అర్థం. చాలామంది మన ప్రాముఖ్యంగా నాకు అప్పచెప్పబడిన వారి వరకు నేను ఈ మాటలు చెప్పాలి. ఒక కాపరిగా నేను ఈ మాటలు చెప్పాలి. ఖచ్చితంగా ఈ మాటలు మరలా నేను చెప్పలేదు అంటే నా మీద రేపు ఆయన నేరారోపణ చేయకుండా, నువ్వెందుకు చెప్పలేదురా, ఎందుకు బోరోదలేదురా, ఎందుకు చెప్పలేదని నన్ను అనకుండా నేను చెప్తున్నాను. మీకు ధన్యకరమైన స్థితి ప్రభు ఇచ్చాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఇంకొక మాట కూడా, చాలామందికి అసలు పర్ఫెక్ట్గా ఉంటారు, ప్రభు కృపే అది కూడా. అసలు ఏ తప్పు వాళ్ళ హృదయంలో వాళ్ళ మనస్సాక్షి వారి మీద నేరారోపణ చేయదు, అంటే ఏ తప్పు చేయకుండా ఉంటారు. మరి వాళ్ళు బల తీసుకోవాల్సిందే వాళ్ళు కూడా. అందుకనే దావీదు చేసిన ప్రార్థన, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో నన్ను పరిశీలించు అంటే అర్థం ఏంటి? అతనికేం కనపట్లా,
ఒక్క తప్పు కూడా తనలో ఉన్నట్టు కనుక అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు అలా ఉండాలి. నిజమే, అట్లాగా మనం దేవుని సన్నిధికి రావాలి. కానీ ఒకవేళ నాకు తెలియకుండా కూడా అలాగా ఉందేమో, నన్ను పరిశీలించు అని ప్రార్థన చేసి ప్రభు బలను తీసుకోవాలి. పౌలు అన్నాడు, నా యందు నాకు ఏ లోపము కానరాదు, అయినా దీనిని బట్టి నేను దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడను. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభు బలలో యోగ్యమైన రీతిలో మనము చేవేయాలి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. ప్రార్థన కూడా ఖచ్చితంగా విజ్ఞాపన ప్రార్థన కానీ ఏదైనా సరే ఖచ్చితంగా రావాలి. ప్రభు నీ ప్రార్థన వింటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. నాకు ఎందుకు తెలుసు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది, మీ ప్రార్థన వింటాడని నాకు తెలుసు. మీ మీద మీకు నమ్మకం లేదేమో, మీరు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తే ప్రభు వింటాడో ఏండో అని చాలామందికి నమ్మకం లేదేమో. మీ మీద మీకు నమ్మకం లేదేమో, కానీ మీ మీద నాకు నమ్మకం ఉంది దైవ సేవకుడిగా. ఎందుకో తెలుసా, మీ ప్రార్థన వింటాడు. అందుకని నా కోసం మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్తున్నాను. నా కోసం ఏ ప్రార్థన? ఒక్కటే చేయండి ప్రార్థన. నాకు కార్లు కావాలి, బంగళాలు కావాలి అని ప్రార్థన చేయమని నేను అంటలా. ఒకటే చేయండి. నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, నా గురించి మీరు చేయాల్సిన ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, దేవుడు వాక్యము ప్రకటించడానికి ద్వారములు నా కొరకు తెరవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. మొన్న అటవీ ప్రాంతము, చింతపల్లి అటవీ ప్రాంతంలో 7 రోజులు మేము ఉపవాస దినాలను ప్రదర్శించుకొని ఉన్నాం దైవ సేవకులు కొంచెం. ఆ 7 రోజులు నేను చేసిన ప్రార్థన ఇదే. ఈ ఒక్క ప్రార్థనే చేశాను, ఇంకా ఏది చేయలా. ఏదో చిన్న ఏదో మామూలుగా మీ అందరి కోసం చేశాను, కానీ అతి ప్రాముఖ్యంగా నేను చేసిన ప్రార్థన ఏంటంటే ఇదే. దేవుడు ద్వారాలు తెరవాలి. ఎందుకో తెలుసా, ఆయన వచ్చే ముందు, ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు ప్రభువు మనకు అప్పచెప్పిన పనిని మనము పరుగును కడముట్టించి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ఆ పనిని ముగించాలి. దానికోసమే నేను ప్రార్థన చేయమంటున్నాను. కాబట్టి దయచేసి మరలా నేను చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మన మినిస్ట్రీస్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా దయచేసి ప్రార్థన చేయండి. ఎందుకంటే మీ ప్రార్థన ద్వారా ప్రభువు పరిచర్య ఘనంగా జరుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మంచి